హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఈ రోజు మటన్ కర్రీని కొంచెం వెరైటీగా వండాలని డిఫరెంట్ గా ట్రై చేశానండి. డిఫరెంట్ అంటే మరీ ఏం డిఫరెంట్ కాదు, మనము మ్యారినేట్ చేసినప్పుడు వేసే ఐటమ్స్ నేను మ్యారినేట్ చేయకుండా వేసాను. యాక్చువల్ గా ఎప్పుడు మ్యారినేట్ చేసి వండడమేనా అని ఈసారి మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్ అలాగే వేసి వండానండి. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పిందండి ఏమని అంటే మటన్ ఆర్ చికెన్ మ్యారినేట్ కాకుండా ఇలా డైరెక్ట్ గా వేసి వండు చాలా బాగుంటుంది అని చెప్పింది. ఒక్కసారి చెప్పిందండి, ఒకసారి చెప్పినట్టు అందుకే ఈసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. అయితే ఇలా వండడం వల్ల ఏంటంటే మటన్ ఫ్రై అయ్యాక దానికి అల్లం, పసుపు, కారం, మసాలా అనేవి మంచిగా గట్టిగా పడతాయండి. దాని ఫ్లేవర్ అనేది మటన్ అందుతుందని ఇలా అయితే వండమని చెప్తే ఒక్కసారి అయితే ట్రై చేశాను. వావ్, ఇలా కూడా బాగానే వచ్చింది. నేనేమనుకున్నాను ఇలా వండితే మంచి కలర్ మంచి ఫ్లేవర్ వస్తుందో రాదో అనుకున్నాను. పర్లేదండి, చాలా బాగా వచ్చింది. కలర్ కానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ మ్యారినేట్ చేసి వండినప్పుడు ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఇంకొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ కావాలని నేనైతే కసూరి మేతి కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. కసూరి మేతి వల్ల చాలా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ అయితే ఉంటుంది. మీరు చికెన్ ఆర్ మటన్ కసూరి మేతి యాడ్ చేసుకొని చూడండి, చాలా సూపర్ గా ఉంటుంది. ఫైనల్ గా కర్రీ ఈ విధంగా